ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ సభ్యులు 11 మంది ఉన్నా 1100 మంది ఉన్నట్లు మాట్లాడతారని తెలిపారు. వాళ్ళు చెప్పిన దాన్ని బలంగా నమ్ముతారని, కానీ మనం ఎందుకో చేసి చెప్పుకోలేకపోతున్నామన్నారు. 15 ఏళ్లు రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమిలో పార్టీలు కలిసికట్టుగా ఉండాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. కులం, ప్రాంతం, మతం దాటకపోతే రాష్ట్ర ప్రయోజనాలు మనం సాధించలేమని పేర్కొన్నారు. వీళ్ళకి సంబంధం అంటే నాకు సభ దృష్టికి ఇంకా గౌరవ సభ్యులందరూ మాట్లాడతారు. నా సభ దృష్టికి నేను తీసుకురాగలిగేది ఇప్పటికీ కూడా వాళ్ళ సభ్యులు తక్కువ 11 మంది అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక 1100 మంది ఉన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇది మనం ఎందుకనంటే వాళ్ళు చెప్పిన దాన్ని చాలా బలంగా నమ్ముతారు. మనం చేసే పనులు మనం చెప్పుకోలేం, మనం చేయడానికి సంకోచిస్తున్నాం ఏంటో తెలియదు. కానీ వాళ్ళు చూడండి, ఇందాక నేను చెప్పింది మీకు, వెన్ వీఆర్ irresponsible, our NDA alliance is so responsible, reliable and reasonable government, while they are irrational, irresponsible and abusive group. వీటన్నిటి మధ్యలో మనం కూర్చోబెట్టి మనం ఏదైనా మాట్లాడాలి అంటే మనందరం కూడా ఒక ఏకాభిప్రాయం మీద ఒక ఏకత్వం ఉండాలి అనేది నేను మనస్ఫూర్తిగా సభ్యులందరినీ కూడా నేను కోరుకుంటా ఉంటాను. అంటే వాళ్ళు చూడండి, కులాలు, మతాలు, ప్రాంతాలు దాటకపోతే ఈ రాష్ట్ర ప్రయోజనాలను మనం సాధించలేము. ఖచ్చితంగా ఇది